వెల్కమ్ టు రజితా కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి పల్లీలు, రాగిపిండి, ఓట్స్తో లడ్డూలని తయారు చేసుకోవడము. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాల్షియము, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా హెల్దీ పరంగా చాలా మంచిది. తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక బౌల్తో పల్లీలని తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల పల్లీలు క్రిస్పీగా ఉంటాయి అండ్ మాడిపోకుండా కూడా ఉంటాయి. ఏ బౌల్తోనైతే పల్లీలను తీసుకున్నామో అదే బౌల్తో రాగి పిండిని, ఓట్స్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత పల్లీలని ఒక ప్లేట్లోకి కానీ చాట్లోకి కానీ తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే ఓట్స్ని వేసి మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి. ఓట్స్ ఎప్పుడైతే ఈ కలర్లోకి వస్తాయో అప్పుడు వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్లోనే రాగి పిండిని కూడా వేసి కొంచెం నెయ్యిని యాడ్ చేసి కలుపుతూ వేయించాలి. ఈ విధంగా వేయించడం వల్ల ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది, మాడిపోకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా రాగి పిండి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా చల్లారనివ్వాలి. కొలతలకు వచ్చేసి ఒక బౌల్ పల్లీలు, ఒక బౌల్ ఓట్స్, ఒక బౌల్ రాగి పిండిని తీసుకున్నాము కాబట్టి బెల్లము 1.5 బౌల్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పూర్తిగా చల్లారిన ఓట్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇక్కడ ఓట్స్ని ముందుగా గ్రైండ్ చేస్తేనే పొడి మెత్తగా తయారవుతుంది కాబట్టి ముందుగా గ్రైండ్ చేశాను. ఈ ఓట్స్ పిండికి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి చల్లారిన పొట్టు తీసిన పల్లీలని కూడా యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేయాలి. అయితే పల్లీలని గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, రవ్వలుగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పూర్తిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రాగి పిండిని కూడా యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసి ముందుగా తురిమి పెట్టిన బెల్లంని యాడ్ చేసుకొని గ్రైండ్ చేయాలి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసిస్తే ఇష్టంగా తింటారు అండ్ పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా తయారైన పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు కావాల్సిన సైజులో ముద్దలుగా తయారు చేసుకోవడమే. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.